పచ్చి ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెంట్గా కలుపుకోవాలి. స్టవ్ పై పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఇలా దోశల్లా వేసుకోవాలి. పాలపడియం కోసం గంట ముందు ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ పైన ఓ బౌల్ పెట్టి 2 గ్లాసుల వాటర్ మరిగించుకోవాలి. మరుగుతున్న నీటిలో పేస్ట్ వేసి కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా. కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. కప్పు బియ్యానికి 1 కప్పున్నర బెల్లాన్ని తురుముకొని ఇలా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. చివరగా 1 గ్లాస్ పాలను పోసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.